హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? కమ్మటి అమ్మ వంటకి స్వాగతం అండి. ఈరోజు అమ్మ వంటలో ప్రతి ఒక్కరు ఇంట్లోనే చపాతీలు మిగిలిపోయినప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తుంటారు కదా. ఈరోజు నేను చూపించే రెసిపీ అదేనండి. ఈ 2 చపాతీలతో మీకు ఈరోజు చపాతీ లడ్డు చూపిస్తాను. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి, చివరి వరకు. ఓకేనండి. తప్పకుండా మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఒకరికి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు లేటెస్ట్ వీడియో వస్తుందండి. ఎలా చేయాలో చూసేద్దాము. ఇక్కడైతే రోట్లోనే దంచుతున్నానండి. రోల్ లేని వాళ్ళు మిక్సీగానే పట్టుకోవచ్చు. అది మరొకసారి మీరు ఒకవేళ కావాలన్న వాళ్ళు అడగండి, చూపిస్తుంది ఒకసారి. కానీ ఈరోజు అయితే హెల్దీ ఫుడ్ కదా, అందుకే రోట్లోనే చూపిస్తాను. ఈ రోట్లో వేసి దంచుకున్నామండి. ఇవి చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని ఫస్ట్ అయితే చూసేద్దామండి. చూడండి, అయితే రోల్ అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా ఇది చేసుకున్నాను. మనకి ఎప్పుడన్నా కానీ ఇట్లా మిగిలిపోయినప్పుడు ఏదో విధంగా ఇవ్వండి పిల్లలకి. టేస్ట్ బాగుంటుందండి. ఇది చిన్నప్పుడైతే మా తాతయ్య నమ్మలేక జొన్న రొట్టెలతో ఇలా చేసేవాడండి. పాపం రోట్లో దంచుకొని తినేవాడు. అది నాకు ఈరోజు గుర్తొచ్చింది. ఈ చపాతీలు మిగిలిపోయిన ఏం చేయాలని ఇప్పుడు అందుకే చూపిస్తున్నాను. ఇది చాలా పాత వంటే. మీకు నచ్చిన వాళ్ళు మీరు కానీ ట్రై చేయండి. మీకు నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చిన లేదా. చూడండి, ఇక్కడ 2 చపాతీలు తీసుకున్నాయి. 2 ఉన్నాయండి మిగిలిపోయినవి, అందుకే 2 దాంతో చూపిస్తాను. దాన్ని చేసుకున్నాము. మెత్తగా దాన్ని చేసుకోవడమేనండి. వీలు లేని వాళ్ళు మిక్సీకి పట్టేసి ఫస్ట్ మళ్ళీ మిగతా ప్రాసెస్ చేసుకోండి. చూడండి, మెత్తగా మన పొడి అయిపోయింది. అదే మనం మిక్సీకి పడితే ఈ ఉడకలు అనేవి రావండి, నున్నగా పడేస్తుంది. మనకి ఉడకలు కానీ లేకోకుండా దంచుకోవాలనుకున్న మిక్సీకి వేసేసుకోండి. మనం ఇప్పుడు బెల్లం వేసుకుంటామండి. దీంట్లోకి మన స్వీట్నెస్ని బట్టి బెల్లం వేసుకోండి. లేదా ఇక్కడ మెత్తగా దంచి పెట్టి వేసుకున్నాం ఆల్రెడీ. మనం బెల్లం వేసేసుకున్నామండి. అలాగే నా ఛానల్ చూసాను వాళ్ళందరికీ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని కోర్స్ మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసినప్పుడు తప్పకుండా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా. తప్పకుండా ప్రతి ఒక్కరు నా కామెంట్ సెక్షన్లో చేయండి, చెప్పండి మీ అభిప్రాయం ఎలా ఉందో, మీకు నచ్చుతున్నాయి లేదా నా రెసిపీస్ అని. రెసిపీస్ నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం బెల్లం చూసుకొని వేసుకోండి స్వీట్నెస్ని బట్టి. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం యాలకలు కానీ ఫస్టే దంచుకోండి. నేనైతే అవి ఏమీ వేయలేదండి. ఇది బెల్లము చపాతీనే చేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి. ఇంకా మనం రోడ్లో దంచుతాం కాబట్టి ఈజీగా వస్తుందండి లడ్డు, బెల్లం ఇవన్నీ వేసేదానికి. అప్పుడు మేము చిన్నప్పుడైతే ముసలిళ్ళు తినలేని వాళ్ళంతా ఇప్పుడు దంచుకొని తినేవాళ్ళండి బెల్లం వేసి. ఇంత హెల్దీ చూడండి. అప్పుడు వాళ్ళు అందుకే బాగా హెల్దీగా ఉండేవాళ్ళు. బెల్లము రొట్టి ఇట్లాంటివన్నీ ఎక్కువ బెల్లమే ఎక్కువ తినేవాళ్ళు అప్పుడు. పిల్లలందరికీ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోతుంది. మొత్తం మెత్తగా మన ముందు వచ్చే వరకు దంచేసుకుందామండి. ఇంకా కలిపుకుంటా మనకి ఇట్లా కడితే వంట రావాలండి. అలా ఇంతట్లు దంచుకున్నాము. వాళ్ళు వంట రాలేదా అంటే అనుకునే వాళ్ళు కొంచెం పాలు వేసుకొని కట్టుకోండి. చూస్తా, నేను ట్రై చేస్తా. కాకుంటే ఆ పని చేస్తాను. అయితే ఫస్ట్ దంచేసుకున్నాం అండి మెత్తగా. కొంచెం కాంచిన పాలు ఉంటే కొంచెం వేసుకొని ఉండగట్టేసుకోవచ్చు. బెల్లం వేసినాం కాబట్టి ఆటోమేటిక్గా వస్తుందండి. సరేండి,
అవసరం లేదు. మనకు రోగంతో పక్కన పెట్టాము. చూడండి కిందకి అతకపోయింది కదా, మనం ముద్దలు కట్టేసుకున్నామండి. మళ్ళీ ఇట్లా మీకు దంచుకునే రాలేదంటే కొంచెం వేడిపాలు వేసి కట్టేసుకోండి. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఈజీగా వచ్చేసింది కదా. చూడండి ఇవి మనం జొన్న రొట్టెలతోనా, సద్ద రొట్టెలతోనా, రాగి రొట్టెలతో కానీ చేసుకోవచ్చండి. హెల్దీ ఫుడ్ ఇది. ప్రతి ఒక్కరు ఎప్పుడు చాక్లెట్లు అట్లా ఇవ్వకుండా పిల్లలకి ఇట్లా అలవాటు చేయండి. ఇప్పటి నుండే మనం అంతా చిన్నప్పుడు ఇట్లా వంటని తిన్నోళ్ళమే కదా, మన పిల్లలకి కానీ మనం ప్రతి ఒక్కరు అలవాటు చేయండి. అప్పుడు ఏదైనా తినాలంటే అమ్మ వాళ్ళు బెల్లం ముక్క ఇచ్చి ఇట్లా రొట్టెలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు చాక్లెట్లు ఇస్తున్నారు ఇప్పుడు పిల్లలకి. అమ్మ ఆకలి అవుతుందంటే చాలు చాక్లెట్లు, చిప్స్ అంట అట్లాంటివన్నీ ఇచ్చేస్తుంటారు. దానివల్ల పండ్లు పడిపోతాయి పిల్లలకి. చూడండి అన్నీ ఇలాగే కట్టేసుకున్నాము. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అన్నీ ఇలాగే కట్టేసుకున్నామండి. నాకు తెలిసి ఒక 6-5 వస్తాయి. 2 చపాతీలు కదా మనం వేసింది. ఇప్పుడు రొట్టెలు మిగిలినా కానీ మా ఇంట్లో మా తాత ఇదే పని చేయించుకునేవాడు, బెల్లం వేసి దంచుకునేవాడు. నాకెందుకో ఈరోజు చేయాలనిపించింది, మీకు కానీ చూపించాలనిపించింది. వాళ్ళకి అప్పుడోళ్ళకి పండ్లు లేక ఇట్లా తినాలంటే ఇష్టం వాళ్ళకి తీవు, అందుకే వాళ్ళు ఇట్లా చేయించుకునేవాళ్ళు. ఐదైనా 3 చిన్నది కావచ్చు. మనం పాలుగా నీళ్ళు చూడండి, మనకి బెల్లమే వేసుకొని అది సరిపోయింది. కావాలి వేసుకోండి బెల్లం పైన ఉంటాయి కదండి. వేసారు ఇప్పుడు 2 చేతులు తొక్కితే ఒక్కొక్కరిని చూద్దాం. వేస్ట్ అయితే కావాలని చూస్తున్నాం. మనకు 6 వంటలు అయినాయి. ఇది నేను తినేస్తాను, ఒకటే మనకు అవసరం లేదు. మీకు నచ్చినట్లయితే రెడీ అయిపోయినాయి చూడండి. మిగిలిపోయిన చపాతీతో లడ్డు. మీకు నచ్చినట్లయితే మీరు కానీ తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళు కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరును. సరేనా అండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే మేము పెట్టే 10 వీడియో మీకు లేటెస్ట్ వీడియోలు వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కానీ అలాగే కామెంట్ చేస్తున్న వాళ్ళందరికీ కానీ బాయ్ అండి. మరో రెసిపీతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేనైతే టేస్ట్ చూస్తాను మీకు ఎలా ఉందో కానీ. సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. సరేనా అండి. చాలా బాగుంది, పర్ఫెక్ట్గా సరిపోయింది. మనం వేసిన బెల్లం స్వీట్ చాలా బాగా సరిపోయిందండి. దానికంటే ఎక్కువ వేస్తే మనం మళ్ళీ తినలేము. ఇంకా కొంచెం తక్కువ కావాలనుకున్నాం తక్కువ వేసుకోండి. నేనైతే వేసిన మంటకు సరిపోయిందండి. నాకు స్వీట్నెస్ బట్టి నేను వేసుకున్నాను. సరేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా వీడియో చూసిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి.